నాకేమనిపిస్తుంది అంటే మనం పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా. ఒక బజార్ మీద వచ్చి మొన్న నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ మీద మర్డర్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసి మర్డర్ చేసిరే. అదేవిధంగా ఈరోజు ఒక బజార్లో వచ్చి ఒక నడి రోడ్డుపై వచ్చి ఒక గోరక్షకుని వచ్చే విధంగా కాస్తుంటే తెలంగాణ గవర్నమెంట్కి ఏమైనా సిగ్గుశరం ఉండాలి. అరే అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మా హిందూ దేవుల పైన హిందూ గుళ్ళ పైన నిస్సిగ్గుగా ఎవరు దాడి చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. నేను ఒకటే గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే రేపటి నుంచి యువమోర్చా కార్యకర్త రోడ్ల మీద ఉంటాడు. కాంగ్రెస్ భవన్ ముట్టడిస్తాం, అదేవిధంగా సెక్రటరీ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నా. అంటే బజరంగ్ దళ్ తో పాటు సపోర్ట్ గా ఇప్పటిదాకా యువ మోర్చా రాలేదు. ఇప్పుడు నిజంగానే యువ మోర్చా రంగంలో దిగుతుందా? మా గోరక్షలకు కావచ్చు, మా హిందూ వాదుల మీద ఎవరు దాడి చేసినా బజరంగ్ దళ్ కావచ్చు, యువమోర్చా కార్యకర్తలు కావచ్చు, అందరం కూడా రోడ్లపైకి వస్తాం. మా హిందువుల మీదకి ఎవరు వచ్చినా, అది ఏ యొక్క ముస్లిం వచ్చినా, ఏ యొక్క ముస్లిం వాది వచ్చినా మేము వాళ్ళకు రక్ష ఉంటాం, హిందువులకు రక్ష ఉంటాం, హిందువుల కోసం కొట్టాడదామని చెప్తా ఉన్నాను. కర్ణాటకలో సుహాస్ శెట్టి కావచ్చు, ఇక్కడ సోను సింగ్ కావచ్చు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇలాంటి అటాక్స్ అన్నవి సర్వసాధారణం అయిపోయినాయి. కాంగ్రెస్ అంటేనే ఫెయిల్యూర్ గవర్నమెంట్. కాంగ్రెస్ కు హిందువులు అంటే నచ్చదు. కాంగ్రెస్ కు హిందూ దేవుళ్ళు అన్నా హిందూ గుళ్ళు అన్నా వీళ్ళకి నచ్చదు. ఎప్పుడైనా సరే ఏ ఒక్క ఘటన అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు మన ముత్యాలమ్మ గుడి కావచ్చు, సికింద్రాబాద్ అనేక గుళ్ళ మీద దాడులు తీసుకు ఎంతమంది మీద చర్యలు తీసుకో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోలే. ఎందుకంటే వాళ్ళకి హిందువులు అంటే గిట్టదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతే, ఈ కాంగ్రెస్ పార్టీ అంతే. రైట్, థ్యాంక్ యూ.